కూటమి ప్రభుత్వాన్ని ఇలాంటి మాటలు కూడా మాట్లాడితే చాలా తప్పు అని చెప్పి చెప్తా ఉన్నాం. అలాగే మా ముఖ్యమంత్రి గారు ఆ రాజధాని విషయంలో అమరావతిని ఈ రోజు మన దేశంలోనే ఒక మంచి రాజధానిగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఆయన ఎంతో ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి మా ఆలూరు నియోజకవర్గ ప్రజల తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మేము అక్కడ ఉన్న ఈ కంపెనీలకు కూడా ఎన్నో లక్షల కోట్లు పెట్టుబడులు కూడా వస్తా ఉన్నాయి అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రజల సొమ్ము దోచుకునింది మీ వైసీపీ ప్రభుత్వం. ఏ మాత్రం అభివృద్ధి అనేది లేకోకున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ లో రాజధాని లేని రాష్ట్రంగా కూడా చేశారు మీ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు మన సైకో కాక ఇంకా ఏమని అంటారు విరూపాక్షి గారు? మీ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా వేదికని కూల్చేశాడు. ప్రజల కోసం ప్రజల సమస్యలు చెప్పుకునేదానికి ఉండే ప్రజా వేదికను కూడా కూల్చేశారు. ఇన్ని చేశారు. ఆయన ఎన్ని మాటలు కూడా మారుస్తా ఉన్నారు. ఆయన మాట తప్పను మడమ తిప్పను అని అన్ని గొప్పలు చెప్తా ఉంటారే, రాజధాని విషయంలోనే కూడా ఆయన మాట తప్పారు అని చెప్పేసి కూడా మీరు తెలుసుకోవాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. అలాగే మన ఆలూరు నియోజకవర్గానికి జల్ జీవన్ మిషన్ ద్వారా కూడా జేజేఎం కింద ఫండ్స్ కూడా ఆలూరు మండలంలో ఏ గోనహాల్ విలేజ్ కి దాదాపుగా 70 లక్షల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. మనేకుర్తి విలేజ్ కి 48 లక్షల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. దేవనకొండ మండలంకి కే వెంకటాపురంకి 1,56 లక్షల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. మాదాపురంకి కూడా 89 లక్షల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. పుల్లాపురంకి 1,24 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఆస్పరి మండలం జోలాపురంకి 6,75 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ కావడం జరిగింది. అలాగే తొగలగల్లు ఆస్పరి మండలంకి 67 లక్షల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. మొత్తం ఆలూరు నియోజకవర్గానికి జల్ జీవన్ మిషన్ కింద దాదాపుగా 12,30,00,000 రూపాయలు ఈ రోజు మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి సహకారంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఫండ్స్ ఆలూరు నియోజకవర్గానికి అభివృద్ధి జరుగుతా ఉందని చెప్తే తెలుసుకోవాలా విరూపాక్షి గారు? మీరు ఇంకా ఇప్పుడు నుంచి మీరు గత 5 సంవత్సరాలలో మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మా ఆలూరు నియోజకవర్గానికి మీరు ఏమి అభివృద్ధి చేశారు, ఏం వర్క్స్ చేశారు అనేది ఒక లిస్ట్ ఇవ్వండి. మేము ఇన్ఛార్జ్ అయిన తర్వాత మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కూడా లిస్ట్ ఇస్తాం. ఇక్కడ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళ మధ్యలోనే కూర్చొని వాళ్ళకు ఒక లిస్ట్ మనం అందరూ సబ్మిట్ చేస్తాం. ఎవరు అభివృద్ధి చేశారని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా తెలుసుకుంటారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. మీకు నిజంగా ఆలూరు నియోజకవర్గం మీద ఏమాత్రం అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి ఉంటే మీరు మంచి సలహాలు సూచనలు ఇవ్వండి. మీకు దమ్ము ధైర్యము ఏమైనా ఉంటే మీరు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో ప్రస్తావించండి. విరూపాక్షి గారు ఇలా ఒక మహిళా ఇన్ఛార్జ్ మీద ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడడం చాలా తప్పని కూడా చెప్తా ఉన్నాం. ఒక ఆలూరులో ఇన్ని సంవత్సరాల తర్వాత అభివృద్ధి చూస్తా ఉన్నారు ఆలూరు నియోజకవర్గ ప్రజలని. మీరు ఇంట్లో కూర్చోకున్నట్లుగా ప్రజల్లోకి వెళ్ళి కనుక్కోండి అని చెప్పి కూడా మేము ఆయనకి సలహా ఇస్తున్నాము మీ ద్వారా అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. మాకు ఇలాంటి వాళ్ళు మాట్లాడుతుంటారు. ఏమంటే ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని చెప్పేసి మేము చెప్తాను. ప్రజలకు కూడా వాస్తవాలన్నీ కూడా గమనిస్తున్నారు. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గ అభివృద్ధినే మా లక్ష్యంగా పెట్టుకొని అభివృద్ధి చేసి చూపించి మేము ప్రజల దగ్గరికి వెళ్తాం. మా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అభివృద్ధి చేస్తూ ఒక పక్క సంక్షేమ పథకాలని అందజేస్తూ ఎలా అయితే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో అదే విధంగా మేము కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ప్రజలతో మెప్పు పొందడానికి ఆలూరు నియోజకవర్గ అభివృద్ధిని చేసి మేము చూపిస్తాము. ఆలూరు నియోజకవర్గ అభివృద్ధి మా ధ్యేయం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి విచ్చేసిన
ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా ఒక విన్నపం, మీరందరూ కూడా ఆలూరు నియోజకవర్గానికి చెందిన వారే కాబట్టి ప్రజలకు కూడా మీ ద్వారా ఇలాంటి ఎవరు ఏ ప్రభుత్వం అభివృద్ధి చేస్తా ఉందని చెప్పి ప్రజలకు కూడా వాస్తవ పరిస్థితులు కూడా మీరు కూడా మీ ద్వారా కూడా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.